వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముహూర్తం ఫిక్స్ అయింది. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయనుంది. బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలో ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు కూడా తేదీలను ప్రకటించనుంది. ఇప్పటికే పార్టీలు ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. పార్టీలు ఒక రౌండ్ ప్రచారం కూడా పూర్తి చేశాయి. రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ నవంబర్ చివరి వారంలో ముగుస్తోంది. దీంతో ఎన్నికలను కూడా వచ్చే నెల 22 లోపు పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది ఈసీ. ఇక ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 2 ఏళ్లకే నితీష్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన మహాగఠబంధన్లో చేరి మళ్లీ సీఎం అయ్యారు. అయితే ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. 2024 జనవరిలో మహాకూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వచ్చే నెల వరకు అధికారంలో ఉండనుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 3 విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఒక్కో షెడ్యూల్లో ఎన్ని సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు, శాంతి భద్రతల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, రకరకాల అంశాలు ఇప్పుడు బీహార్ చుట్టూ తిరుగుతున్నాయి. బీహార్తో పాటు తెలంగాణలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయా? ఈ రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. మరి కాసేపట్లో బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈసీ షెడ్యూల్ విడుదల చేయబోతుంది. బీహార్తో పాటు దేశంలో చాలా ఉప ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది, ఏం చెప్తారు? ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో అప్పటి వరకు ఖాళీ అయినటువంటి, అంటే 6 నెలల లోపు ఖాళీ అయినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదా లోక్సభ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏమైనా ఉండేట్లయితే వాటితో కలిపి జరపడం అనేటువంటిది గతం నుంచి కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందువల్ల ఇప్పుడు బీహార్లో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కూడా దానిలో చేరుస్తారనేటువంటిది ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే పార్టీలన్నీ కూడా, అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అయితే తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడానికి వెయిట్ చేస్తున్నాయి. అధిష్టాన వర్గాలకి వాటి జాబితాలని పంపించాయి. అందులో ఎవరిని ఎంపిక చేస్తారు ఏమిటి అనేటువంటిది వచ్చిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఊహాగానాలు బట్టి వాళ్ళు ఉంటారని, వీళ్ళు ఉంటారని ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్ గా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పార్టీల నిర్ణయం ఉంది. వాళ్ళ అభ్యర్థిత్వాలను బట్టి అవకాశాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం తర్వాత చెప్పొచ్చు. ఇక బీహార్ ఎన్నికల్లోకి వచ్చేసరికి, బీహార్ ఎన్నికల్ని ఇప్పుడు గతంలో లోక్సభ ఎన్నికల్ని 7 దశలుగా నిర్వహించినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఆ 7 దశలుగా నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ తీరుని ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు లేదా మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా దాన్ని, ఆ షెడ్యూల్ ని చేశారనేటువంటిది దానిలో ప్రధానమైనటువంటి విమర్శ. ఎందుకు అంటే, మొదటి దశలో పోలింగ్ ఎట్లా ఉంటుంది, ఆ పోలింగ్ లో ఓటర్లు ఎటువైపు మొగ్గారు అనేటువంటిది నిఘా సంస్థలు లేదా సర్వే సంస్థలు చెప్పేటువంటి దాన్ని బట్టి ఆ 2వ దశ, 3వ దశ, 4వ దశల్లో వ్యూహాలని మార్చుకోవడానికి వీలుగా ఆ విధమైనటువంటి వెసులుబాటుని ఎన్నికల సంఘం ఆ రోజు కల్పించిందనేటువంటి విమర్శలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు కూడా బీహార్లో అదే విధమైనటువంటి స్ట్రాటజీని అనుసరించి చేస్తారా అనేటువంటిది కూడా తెలిసిందే. ఎందుకంటే మనం చూసాం, ఇప్పటి వరకు ఎన్నికల సంఘం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా బీహార్ ప్రభుత్వం కానీ అనుసరించినటువంటి వైఖరిని మనం చూసాం. ఎన్నికలలో చేయాల్సినటువంటి వాగ్దానాలు లేదా తాయిలాలు అన్ని ఇప్పటికే బీహార్ లో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ప్రకటించేశారు. కోటేశ్వర్ గారు, తాయిలాలు ప్రకటించిన, ప్రధానమంత్రి స్వయంగా అక్కడ ప్రచారం చేసిన, ఒక రకంగా నితీష్ కుమార్ చుట్టూ కూడా ఈయన ఎటు దూకుతాడు అనే సందిగ్ధం అయితే నెలకొంది. ఈసారి బీహార్ ఓటరు నితీష్కి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకసారి కాంగ్రెస్ కూటమికి మద్దతు చెప్తే మరొకసారి ఎన్డీఏకి వస్తూ ఉంటారు. సో ఈయన రాజకీయ అవసరాల కోసం తిరుగుతున్నారా, రాష్ట్రాభివృద్ధి కోసం తిరుగుతున్నారా అనేది ప్రజల్లో ఈసారి స్పందన ఉండే అవకాశం ఉందా? అదేవిధంగా ఇక
ప్రముఖ విశ్లేషకుడు, అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ఎలక్షనింగ్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి బరిలో దిగబోతున్నారు. ఈయన ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు గతంలో ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, మళ్ళా రాత్రికి ఒక పార్టీ మార్చినటువంటి ఆయారం గయారంలను మనం చూసాం. యా. పార్టీ ఫిరాయింపులకి, అవకాశవాదానికి ఇప్పటికీ ఆ పేర్లు చెప్తేనే ఓహో వీళ్ళు అట్లాంటి వాళ్ళ, ఇలాంటి పాపత అని జనం అనుకుంటారు. ఇప్పుడు ఆయారం గయారంలను పక్కకు నెట్టేసి అటువంటి అవకాశవాదం లేదా కూటమిల ఫిరాయింపు పదవి కోసం ఎవరితో అయినా కలవడంలో నితీష్ కుమార్ ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులని ఆయన స్వయంగా కల్పించుకున్నారు. యా. అవకాశవాది, పచ్చి రాజకీయ అవకాశవాది ఎవరు అంటే నితీష్ కుమార్. ఫలానా ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో నితీష్ కుమారు, ఈయన ఆంధ్ర రాష్ట్రం నితీష్ కుమారు లేదా తెలంగాణ నితీష్ కుమారు అని చెప్పుకునే విధంగా ఆయన అంత పేరు మోసాడు. అందుకని మరి ఓటర్లు, బీహార్ ఓటర్లు అటువంటి వ్యక్తికి ఈసారి ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారనేటువంటిది మనం చూడాల్సింది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సూచనలు కావచ్చు లేదా వెల్లడైనటువంటి అభిప్రాయాలు, అక్కడ ఎన్నికల కమిషన్ పేరుతోటి తనకు వ్యతిరేకమైనటువంటి ఓటర్లను తొలగించుకొని తనకు అనుకూలంగా ఉండేటువంటి ఓటర్ల జాబితాలో పెట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి బీజేపీ, నితీష్ కుమార్ గేమ్ ని దేశం అంతటా కూడా గమనించారు. అందువలన ఇప్పుడు అది మరి బీహారీలకి మరి ఇంకా స్వయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ గ్రామంలో ఏం జరిగింది ఏమిటనేటువంటిది బయట ఉన్న మనకంటే వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం ఉంటుంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఎన్డీఏ కూటమి అక్కడ ఓడిపోతుంది అనేటువంటి వాతావరణం ఇప్పుడున్నది. దానికి అనుగుణంగానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇప్పటి వరకు ఎక్కడ సీట్ల సర్దుబాటు గురించి ఏ విధమైనటువంటి పేచీ ఉన్నట్టు కనపట్లేదు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. తాను ఓడిపోయినటువంటి సీట్లు కాకుండా గెలిచినటువంటి సీట్లు కావాలని చెప్పేసి అది అడిగిందని, దానికి ఏ పార్టీ కూడా అంగీకరించారు. నువ్వు ఓడిపోయిన సీట్లని మళ్ళా పోటీ చేయలేకపోతే వదిలేసుకొని కేంద్రీకరించే సీట్లు తగ్గించుకోవాలని తప్ప వేరే వాళ్ళు గెలిచిన ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కదా. అందుకని అది మినహా ఇంతవరకు సజావుగానే ఉన్నది. ఇప్పుడు ఇవాళ షెడ్యూల్ కూడా వస్తుంది కనుక ఈ ఇవాళ రేపట్లో మొత్తం ఎవరు ఏ పార్టీకి సీట్లు అనేటువంటిది కూడా ఖరారై రంగంలోకి దిగుతారనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వర గారు, బీహార్లో ఎలక్షన్ జరుగుతున్న దేశ రాజకీయం అంతా కూడా ఇప్పుడు బీహార్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఓవైపు మోడీ, మరోవైపు రాహుల్ని తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏమో శాసిస్తున్న పరిస్థితి, ఇన్ని సీట్లు కూటమిలో ఉన్న పార్టీలకు ఇస్తామని శాసిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్కి వచ్చేసరికి సీన్ రివర్స్ లో ఉంది. ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్కు సంబంధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆశించే స్థాయిలో ఉండాలా, శాసించే స్థాయిలో ఉండాలా? కాంగ్రెస్లో ఏంటి పరిస్థితి? ఎందుకు అంటే దశాబ్దాల కాలంగా చూస్తూ ఉన్నాం, చాలా వందల సంవత్సరాలకు సంబంధించిన పార్టీగా కూడా చెప్తూ ఉంటారు, చరిత్ర చాలా పెద్దది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆశించే స్థాయికి పడిపోయింది. సో ఈ పరిస్థితి మారాలంటారా, లేదు కూటమిలో కలుపుకొని పోవటం వల్లే బీహార్లో జయకేతనం ఎగరవేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని ఎవరైనా గొప్పలకి వెళ్ళేట్లయితే వాళ్ళకి పరాభవం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒకనాడు ఏకఛత్రాధిపత్యం వహించిన మాట వాస్తవం. అది అన్ని రాష్ట్రాల్లో లేదా అనేక ప్రాంతీయ పార్టీలని లేదా జూనియర్ పార్టీలని అది శాసించిన మాట కూడా వాస్తవం. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం, హర్యానాలో అది ఆ విధంగా శాసించి ఎవరిని దగ్గరకు రానివ్వకుండా, ఎవరిని కలుపుకోకుండా మొత్తం నేనే అంతా సర్వం, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించి ఒక్క బొర్ల పడినటువంటి తీరుని మనం చూసాం. అదేవిధంగా మహారాష్ట్రలో అనుసరించినటువంటి విధానం కూడా అక్కడ ఓటమికి అది కూడా ఒక కారణం. అందువలన ఎవరి బలవేరికి ఇప్పుడు మన బలం ఏంటో మనం ఏంటో మన స్థాయిని మనం మర్చిపోయేట్లయితే అది ఏ పార్టీకైనా, అది ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కానీ అది బలహీనంగా ఉన్న చోట బలహీనమైనటువంటి పాత్రని పోషించాలి. నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ డిమాండ్ చేసేటువంటి స్థితిలో లేదు. అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో మరి తెలుగుదేశం పార్టీని అది 4 సీట్లు అడుక్కోవడం తప్ప, ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు మిగతా పార్టీలను చేసే విమర్శ అదే కదా.
ఇతరులు అడుక్కుంటారు. అది మరి బీజేపీ అడుక్కుంటుంది కదా అక్కడ, Yeah. తమిళనాడులో అడుక్కుంటుంది. ఎందుకని? అక్కడ దానికి ఉన్నటువంటి స్థితి అది. ఆ విధమైనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి చోట్ల అది శాసించేటువంటి స్థితిలో ఉండదు. శాసించేటువంటి స్థితి ఉండే దూరంగా జరిగిపోవాలి. Hmm. అందుకని ఉమ్, మన స్థానం ఏమిటి, మన బలం ఏమిటి? ఇప్పుడు ఎందుకని బీహార్లో శాసిస్తా ఉంది, ఎందుకని శాసిస్తా ఉందంటే నితీష్ కుమార్ బలహీనత అది. Yeah. నితీష్ కుమార్ ఎటు పడితే అటు పోతాడు అనేటువంటి విషయం బీజేపీ కూడా తెలుసు. Hmm. అందుకని నితీష్ కుమార్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మనం గెలిచినా ఒకటే, గెలిపోయినా ఓడిపోయినా గానీ, ఈసారి ఓడిపోయినా గానీ భవిష్యత్తులో మళ్ళా నితీష్ కుమార్ Yeah. లాంటి వాడి మీద మనం ఆధారపడకూడదు అనేటువంటి బీజేపీ ఒక స్ట్రాటజీకి వచ్చి రైట్ చేసింది అనుకోండి. ఒక రాష్ట్రంలో దానికి అధికారం పోయినంత మాత్రాన కొంపలే మునగవు Yeah. ఈ దేశం మొత్తం మీద చూసినప్పుడు. Hmm. అందుకని బలహీనంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ని ఆ విధమైనటువంటి ఒత్తిడి చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ కోటేశ్వర్ గారు. రెండోది లోక్ జనశక్తి నాయకుడు పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ కూడా బహిరంగంగానే Hmm. నితీష్ కుమార్ మీద ధ్వజం ఎత్తాడు కదా. అవును. అవసరమైతే నేను అన్ని సీట్లకి పోటీ చేస్తానని కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు. Yeah. అందుకని అన్ని రకాలుగా బలహీనపడినటువంటి ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ ఉన్నారు. అయితే మరి నితీష్ కుమార్ ని ఎందుకని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించలేదు అంటే బీహార్ లో కులాల ప్రాధాన్యత లేదా కుల సమీకరణలు అనేటువంటివి ఇప్పటికీ ఎంతో కొంత పనిచేస్తున్నాయి. Hmm. ఆ కుల సమీకరణలు పనిచేస్తున్నటువంటి క్రమంలో నితీష్ కుమార్ ని గనక పక్కన పెట్టేట్లయితే కుర్మి తెగకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన Yeah. పక్కన పెట్టారనేటువంటి దాంతో ఒక Hmm. 10% రివర్స్ అయినా గానీ అక్కడ ఉన్నటువంటి ఫలితం తారుమారయ్యే బీజేపీకి అవకాశం ఉంటుంది. తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని దాని అవకాశవాదం దానిది, Hmm. దాన్ని బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాడు నితీష్ కుమార్. Hmm. అందుకని ఇసుక తక్కడ పేడ తక్కడ అన్నట్టుగా ఆ విధమైనటువంటి రాజకీయం బీహార్ లో నడుస్తూ ఉంది బీజేపీ కూటమిలో. Yeah. Right. కానీ కాంగ్రెస్ మాత్రం అట్లా డిమాండ్ చేసేటువంటి స్థితి లేదు. అక్కడ వర్కింగ్ కమిటీ సమావేశం పెట్టుకొని షో చేయాలని చూసింది. ఎంత షో చేసినా కానీ Hmm. దానికి ఉన్నటువంటి బలం ఏమిటో మన ఎన్నికల్లో దాని స్ట్రైకింగ్ రేటు చాలా తక్కువగా ఉంది కదా. Yeah. అందుకని దానికి అనుగుణంగానే ఏ పార్టీ ఉన్నా గానీ అది సర్వైవ్ అవుతుంది. లేకపోయేట్లయితే రైట్. తోక పార్టీలు గానీ మిగిలిపోతాయి, జాతీయ పార్టీలు కూడా. ప్రశాంత్ కిషోర్ చాణక్యం ఎంతవరకు పారే అవకాశం ఉంటుంది? అంటే నేను కింగుల్నే తయారు చేస్తాను అని చెప్తూ ఉంటాడు, ఎక్కడికక్కడ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకురాగలను, సో రాజకీయ సమీకరణాలలో దిట్ట అని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగబోతున్నారు. సో అసలైన బరిలో ఆడబోతున్నారు. సో ప్రశాంత్ కిషోర్ ఆట ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగటం ఎవరికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయంటారు, ఏం చెప్తారు? ప్రశాంత్ కిషోర్ ఐడియాలని లేకపోయేట్లయితే ఎత్తుగడల్ని అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి. యా. ఆ అమ్ముకునేటువంటి వ్యక్తి గతంలో ఎవరు గెలిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండి వ్యవహారం చేశాడు అనేటువంటి విమర్శ కూడా అతని మీద ఉంది. పశ్చిమ బెంగాల్లో మరి ఆయన స్ట్రాటజీ పనిచేయలేదు ఒకటి. రెండోది ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మరి ఆయన్ని పిలిచి ఎంత మాట్లాడినటువంటి కేసీఆర్ నువ్వు వెళ్ళిపో, నీతో నాకు పని లేదని చెప్పినటువంటి సంగతి మనకు తెలుసు కదా. ఎందుకని ఆయన స్ట్రాటజీ కనుక నిజంగా అంత స్ట్రాటజీ, అంత గొప్ప స్ట్రాటజీ ఉంటే కేసీఆర్ వదులుకోడు. సార్ ఒక బ్రేకింగ్ అందుతుంది, ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూద్దాం. ఓట్ చోరీ అంటున్న నేమ్ చోరీ కుటుంబం ఆరోపణల్ని పట్టించుకోమన్నారు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీహార్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అమలవుతోందని కొండబద్దలు కొడుతున్న రాకేష్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. సో తొందరలో ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, అటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంలో జరగబోయేటువంటి ఎన్నిక బీహార్ ఎన్నికలు. సో బీహార్లో ఎవరు గెలిచినా రానున్నటువంటి తమిళనాడు కానీ కేరళ కానీ ఎన్నికలపైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో బీహార్లో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మోడీ కూడా అక్కడ చాలా సందర్భాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వందలు వేల కోట్ల రూపాయల నిధులు కూడా ఇస్తున్నారు. అయితే బీహార్లో బీజేపీ పరిస్థితి ఏమిటి మాట్లాడదాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. సో బీహార్లో బీజేపీ వెనకబడిందా, ముందుందా? ఓవైపు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఓటు చోరు యాత్ర చేస్తున్నారు. మీకు అక్కడ ఇది బాగా ఎఫెక్ట్ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి బీహార్లో? మేమేంటంటే నేమ్ చోరీ చేసిన కుటుంబం మాటలు అట్లే ఉంటాయి. గాంధీలు అసలు నేమే చోరీ చేశారు వాళ్ళు.
కాబట్టి దేశాన్ని 75 ఏళ్ళుగా మోసం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి పట్టించుకోము. రెండోది క్లియర్గా ఎన్నికల కమిషన్ వెరీ క్లియర్గా చెప్పింది. 63 లక్షల ఓట్లు తీసేసినాం, 18 లక్షల ఓట్లు యాడ్ చేసినాం. ఏదైతే ఆక్రమణదారుల ఓట్లు కావచ్చు, లేదు డబ్లింగ్ ఓట్లు కావచ్చు, కొందరు మైనార్టీల ముసుగుల తప్పుడు ఓట్లు కావచ్చు, అవన్నీ క్లీన్ చేసినాం. బీఆర్ఏ కాదు, రాహుల్ ఇచ్చి అనుకుంటున్నాడు. భారతదేశం అంతా జల్లెడబడతాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్ చూడండి. ఈరోజు సార్ దేశవ్యాప్తంగా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఎవడైతే కనుమలో దాక్కున్నారో విదేశీ ద్రోహులు, విదేశీ ఆక్రమణదారులు, ఇట్లా రకరకాల ముసుగులలో డబ్లింగ్ ఓట్లు, 3 స్థానాల ఓట్లు ఇవన్నీ ఏరేస్తాం. కాబట్టి గాబరా పట్టుకుంది రాహుల్జీ గారికి. కాబట్టి అట్లేం లేదు. ప్రజాస్వామ్యం మీద అతిపెద్ద నమ్మకం మాకు. గెలుస్తారేమో మిషన్లు పని చేస్తే, గెలకపోతే ప్రజలు, భారతదేశ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మరీ ముఖ్యంగా బీహార్లో అభివృద్ధి పుంతలు దొక్కుతుంది. ఒకప్పుడు మరీ వెనుకబడ్డ ప్రాంతం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి బతకడానికి పోతున్నాం బీహార్కు. అక్కడ రైస్ ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మన 2300 కూడా రైస్ ఎక్కువ ప్రొడక్షన్స్ అవుతుంది. రైస్ కావచ్చు, చెరుకు కావచ్చు, ఇంకా ఇథనాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదు జూట్ కావచ్చు. ఈరోజు బీహారు దేశంలోనే ముందంజలు ఉంది. అది అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వాళ్ళనే, అలయన్స్ గవర్నమెంట్ వాళ్ళనే ఈ అభివృద్ధి సాధ్యమైందని బీహార్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు అక్కడ తేజస్వి యాదవ్ బలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే స్పీడ్గా వెళ్తోంది. యువతలో కొంత నిరుత్సాహం కనిపిస్తుంది, నిరుద్యోగుల్లో నిరుత్సాహం కనిపిస్తుంది. ఈ అంశాలే ప్రధానంగా బీహార్లో భారతీయ జనతా పార్టీని, మరి ముఖ్యంగా కొన్ని సర్వేలు చూస్తే నితీష్ కుమార్ పైన చాలా తక్కువ 25% ఉంటే, తేజస్వి యాదవ్ పైన ఆల్మోస్ట్ ఒక 65% వరకు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీ రాజకీయాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్తో వస్తారు. సో ఒక గేమ్ చేంజర్ జరగబోతోంది బీజేపీలో 3 పార్టీల మధ్యలో అన్నది ఉన్నటువంటి వాదన. ఈరోజు భారతీయ జనతా పార్టీకి బీహారే కాదు, దేశవ్యాప్తంగా యువతనే బలం. యువతని మా ప్రధాన అంటే ఒక రకమైన ప్రభావితమయ్యే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం, నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు అవసరం, దేశం ఇంత దృఢంగా తయారు కావడానికి భారతీయ జనతా పార్టీ అవసరం యువత కోరుకుంటుంది. కాబట్టి ఏదో కొన్ని పోల్స్, చాలా పోల్స్ చూసినాము. మేము మహారాష్ట్రలో చూసినాము, హర్యానాలో చూసినాము, అన్ని చోట్ల చూసినాం. చివరికి ఏదో ఒక రకంగా దాంతోనే లేపడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి ఓటుకు నోటి చోరు లాంటి ఇట్లా రకరకాల ఒక విదేశీ శక్తులు ఏవైతే సరోస్ లాంటి వ్యక్తులు ఈరోజు ప్రభావితం చేయగలుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రచారం వల్ల ఈ నైతిక స్థైర్యం దెబ్బతీయలేరు భారతీయుల నైతిక స్థైర్యం. మాత్రం బీహార్లో మాత్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఇంకా ఎక్కువ అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉంటారు. బట్ బీజేపీ గెలిచినా అక్కడ, లేదంటే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలపైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికే కొంత గ్రాఫ్ పెరిగింది. అటు కన్యాకుమారి టు కాశ్మీర్ చేసినటువంటి పాదయాత్రలు కానీ, ఓటు చోరీ అలాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని చేస్తున్నటువంటి యాత్రలు కానీ ప్రజల్లో కొంతవరకు బీజేపీ పైన వ్యతిరేకత ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. కొన్నిసార్లు సహజంగా ఉంటుంది. ఇప్పుడు 3 సార్లు అధికారంలో ఉన్నాము. సహజంగా అంటే పార్టీ కాకుండా కింది స్థాయిలకు అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఉన్న 543 స్థానాలలో మోడీ గారు నిలబడలేరు కదా. 500 అమిత్ షా గారు, గడ్కరీ గారు నిలబడలేరు, రాజ్నాథ్ సింగ్ గారు నిలబడలేరు. కొద్దిగా స్థానికంగా మాలాంటి నాయకుల మీద, స్థానిక నాయకుల మీద అసంతృప్తి వల్ల ఈ రిజల్ట్స్ వస్తాయి తప్ప ఈ గేమ్ చేంజ్కు మేము సిద్ధపడి ఉంటామండి. ప్రజాస్వామ్యంలో ఒకసారి 10 ఎక్కువ కావచ్చు, 10 ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం, భారతదేశం ఈరోజు సెక్యులర్ దేశంగా ఉండాలంటే, మరి ముఖ్యంగా సెక్యులర్ దేశం ఉండాలంటే భారతదేశంలో ఉన్న హిందువుల కన్నా సెక్యులర్ ఆలోచించుకోండి. అందరికన్నా ముందు పడేది కత్తివేటు మీ మీదనే. ఏ దేశంలో కూడా హిందువులు మెజారిటీ ఉన్నంత కాలమే సెక్యూరిటీ ఉంటుంది. ఇది బాగా భావించుకోండి మీరు. దేశం సురక్షితంగా ఉంటుంది, అన్ని మతాలు గొడవలు లేకుండా ఉంటాయి. ఎట్లయితే యూపీలో యోగి గారు రాకముందు నిరంతరం హత్యలు, మత రాజకీయాలు, మత కలహాలతో అట్టుడికిపోయిన యూపీని ఈరోజు మిగులు రాష్ట్రంగా వేసింది దేశంలో. సన్యాసి ఏల్తే ఎట్లుంటుంది, సన్నాసులు ఏల్తే ఎట్లుంటుంది ఈ దేశాన్ని మీరు ఆలోచించుకోండి. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి అపోహలు కోకుండా అభివృద్ధి జరగాల, సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బట్ దక్షిణ భారతదేశం విషయానికి వస్తే ఒక ఎంట్రీ కోసం చూస్తున్నారు. కర్ణాటకలో మిస్ అయింది, తెలంగాణలో మిస్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. సో దక్షిణ భారతంలో భారతదేశం ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువగా ఉంటుంది. రానున్న కాలంలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతంలో కొద్దిగా కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది, బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది, డబ్బుతో కూడుకున్న రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, వారసత్వ రాజకీయాలు ఉంటాయి. ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం.
అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం డబ్బు మినిమం ఇలా కుటుంబాలకు 99% అవకాశం ఉండదు, బంధుప్రీతి తక్కువ ఉంటుంది, దేశము ధర్మమే ముఖ్యం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి ఇబ్బందులు. అయినా కానీ దాటుకొని వస్తున్నాం. ఇంతకుముందు కర్ణాటకలో 2 సార్లు వెళ్ళినాము, మళ్ళీ మా స్వయం కృతంలో పోయింది. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇంకా తెలంగాణతోనే మొదలు పెడతాం. మొత్తం దక్షిణ భారతాన్ని అప్పుడు చోళులు పాండ్యాన్ని ఎట్లా కవర్ చేశారో మొత్తం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళతో క్లోజ్ చేసి భారతదేశానికి గిఫ్ట్కి ఇస్తాం దక్షిణ తెలంగాణ. ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉత్తర దక్షిణ భేదాలు లేకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 నిలబెడతాం. ఇంకొక 40 ఏళ్ళు పట్టవచ్చు, ఎందుకంటే మీరు చెప్పిన బంధుప్రీతి, ఈ కుల భావం ఇది ఎక్కువగా ఉంటుంది. వాస్తవమే, ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరన్న మాట పూర్తి భారతదేశం అంతా కాషాయం కిందికి రావాలంటే ఇంకో 40 ఏళ్ళు పట్టొచ్చా దక్షిణ భారతంలో? ఎంత ఉన్నాయి ఇప్పుడు మాకు? 29 రాష్ట్రాలు, 21 రాష్ట్రాలు కాషాయం అయిపోయింది. ఉన్నాయి 9 కొట్టు పెద్ద పనే మాకు. 3 ఇదే హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మాదే, కర్ణాటక మాదే, తెలంగాణ మాదే. 24 అయిపోయినాయి, ఇంకొన్ని 5-6 అవి ఒకటి కొట్టేస్తే అయిపోతుంది. మీరు అసలు ఈ సైంటిఫిక్ మీరు చూడనట్టున్నారు. 29 రాష్ట్రాలే భారతదేశంలో. మీరు 60 అనుకున్నారు, ఆయన 40 ఏళ్ళు ఎందుకు పడుతుంది మాకు? మినిమం మ్యాక్సిమం 5 or 10 years క్లోజ్ చేస్తాం గేమ్. ఎన్ని రోజులు ఆడతాం? మస్తు కష్టపడ్డారు మా కార్యకర్తలు. 40 ఏళ్ళు జై శ్రీరామ్ అనుకుంటా, భారత్ మాతకు జై అనుకుంటా. వాళ్ళు పాకిస్తాన్కు జిందాబాదులు కొడితే మేము భారతదేశానికి జిందాబాదులు కొట్టే పార్టీ మాది. కాబట్టి ఈ భారతదేశాన్ని ఈరోజు యువత తెలుసుకున్నది, మధ్యతరగతి ప్రజానికం తెలుసుకున్నది. కొంతమంది రాజకీయ ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు తప్ప కంపల్సరీ 5 లేదా 10 ఏళ్ళ ఈ దక్షిణ తెలంగాణని, ఈ ప్రాంతీయ పార్టీని, కుటుంబ పార్టీ నుంచి విముక్తి చేసి దేశభక్తుల పార్టీ, దేశాన్ని ప్రేమించే జనాలకు ఈ పార్టీని ఇస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? ఏ స్థానంలో ఉంది? నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్టు 16 స్థానాలు. ఇప్పుడు మాకున్న సర్వే ప్రకారం 16 జడ్పీ చైర్మన్లు గెలుస్తాం. దాన్ని ఇంకా 16 నుంచి 24 తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మరీ మొత్తం మాకు ప్రతిపక్షం కూడా ఉండాలి కదా. మేము అట్లా వేరే పార్టీలాగా ఉండదు. మేము కాంగ్రెస్కి ఒక 3-4 గెలవాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ కూడా ఒక 3-4. మొత్తానికి వాళ్ళు పెద్ద మనిషి అయితే బయటికి వెళ్ళకుంటున్నాడు. వీళ్ళు కేసుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎంతో కొంత ఉన్నవాళ్ళు కొంత మంచి వాళ్ళు, అందరు చెడ్డవాళ్ళు ఉన్నారండి పార్టీలలో. ఉంటే ఆ కుటుంబం ఉండొచ్చు, ఉంటే గాంధీ కుటుంబం ఉండొచ్చు, కానీ నాయకులు మంచి వాళ్ళు ఉంటారు కాంగ్రెస్లో కూడా. దాంట్లో కూడా వాళ్ళకు కూడా ఒక 4-5 వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. 4-5 మాకు ఒక 16 నుంచి 20 వస్తే మేము సంతోషంగా ఉంటాం. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు. ఉందా గ్రౌండ్లో అంత బలంగా ఉన్నారనుకుంటున్నారా? సర్వే అంటే గ్రౌండ్ అనేది మళ్ళీ ఇప్పుడు మీకు ఈ రాజకీయాలు శ్రీకాంత్, ఇది జర్నలిజం కాదు, ఇది యుద్ధ వీరుల కథ, యుద్ధాలు చేసే వాళ్ళ కథ. ఇవి నిరంతరం పోతూనే ఉంటుంది. ఒకరోజు కత్తి కింద ఉంటుండొచ్చు, ఒకరోజు కత్తి మీద ఉంటుండొచ్చు, కానీ ఎప్పుడు నిరాశపడని పోరాట యోధులం భారతీయ జనతా పార్టీ సైన్యం. మా స్ఫూర్తి భగత్ సింగ్లు, నేతాజీ సుభాష్ చంద్రబోసులు, చంద్రశేఖర్ ఆజాదులు. కాబట్టి ఎప్పుడు నిరాశపడం, విజయం వైపు ప్రయాణం చేస్తుంటాం. ఒకటి తక్కువైనా ఎక్కువైనా అంకెలు సంఖ్యలు పట్టించుకోం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్స్. సో ఇది బీహార్లో ఖచ్చితంగా గెలుస్తాం. హిందువుల ఓట్లు హిందూ పార్టీకే పడాలి, బీజేపీకే పడాలి. ముస్లింలు రాజకీయాలు ఎట్లా చేస్తున్నారో హిందువులు కూడా అట్లాగే రాజకీయం చేయాలి అని ఆయన చెప్తున్నటువంటి మాట. సో అది రాకేష్ రెడ్డి గారితో జరిగినటువంటి సంభాషణ. కెమెరామెన్ శ్రీరామ్ రెడ్డితో శ్రీకాంత్, ఐ న్యూస్, హైదరాబాద్. రైట్, కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ నేతలైతే బీహార్లో మరొకసారి మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్తూ ఉన్నారు. నిజంగా బీహార్లో యువత మోడీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? బీహార్లో యువతలో మార్పు వచ్చిందా? దేశమంతా ఒక ఎత్తు అయితే బీహార్ ఒక ఎత్తుగా ఉన్న పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఓవైపు నితీష్ కుమార్ ఎటు గోడ దూకుతారో తెలియని పరిస్థితుల్లో అసలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారని మనం ఊహించవచ్చు. బీహార్కు ఇచ్చిన తాయిలాల వైపు ప్రజలు చూసే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్తారు? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. గోధుమలు, బియ్యంలో బీహార్ టాప్ లో ఉందన్నట్టుగా ఆయన చెప్పారు. వాళ్ళ గెలుపు గురించి కూడా అదే అవాస్తవాలు. బీహార్ లో అన్ని గోధుమలు అవన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటిది. గోధుమల్లో కానివ్వండి, బియ్యంలో కానీ దేశంలో 6వ స్థానంలో ఉన్నది. పెద్ద రాష్ట్రం, అసలేం పడినట్లేదని ఎవరు అంటలే. కానీ మా పాలనలో దాన్ని మొదటి స్థానానికి తెచ్చాము, అక్కడే పండుతున్నాయి, అక్కడ కాదు వలసలు, ఇప్పుడు ఇటు నుంచి అటువైపు వలసలు వెళ్తున్నారు అని చెప్పినటువంటి తీరే మనకి వాస్తవం ఏంటో, వాళ్ళ యొక్క గెలుపు గురించి కూడా అట్లాగే చెప్పుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఏ విధంగా చెప్తారండి? ఇవాళ వాళ్ళ నిజామాబాద్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, లేదా హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ పట్టినా బీహార్, ఉత్తరప్రదేశ్, లేకపోతే ఇతర ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వలస కూలీలతో మనకి నిండి ఉంటే, ఇక్కడి నుంచి బీహార్కి వలసలు వెళ్తున్నారు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నారు అంటే మన కళ్ళ ముందే వాస్తవాలను ఏ విధంగా వక్రీకరిస్తారు అనేటువంటిది మనకు తెలుస్తా ఉంది. మరి అటువంటి దాన్ని బట్టి మనం ఎట్లా నమ్ముతాం? అందుకని ఇప్పుడు డెఫినెట్ గా
ఈ ఎన్నికల క్రమం ఇవాళ ప్రారంభం అవుతుంది కనుక ప్రకటనతో Yeah, 2-3 right, sir. రోజుల్లో మనకి మరింత స్పష్టత వస్తుంది. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశాంత్ కిషోర్ బండారం కూడా ఈ ఎన్నికల్లో బయటపడుతుంది. ఆయన చీల్చేటువంటి ఓట్లు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటిది కూడా మనం కొద్ది రోజుల తర్వాత అసెస్ చేయగలం, కానీ Right, ఇప్పుడే మొత్తం అటు ఇటు అని మనం చెప్పలేమనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి సలహాలు సూచనలు తెలియజేసినందుకు. సో మొత్తంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లోనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇక ఆ తర్వాత ప్రచార హోరు మొదలవబోతుంది, హామీల వర్షం కురవబోతుంది. మరి బీహార్లో